హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి ఒక్కరికి కావలసిన బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, కర్రీ రెసిపీస్, హోమ్ ఇంటీరియర్స్ గురించి వీడియోస్ ఉంటాయి. నాకు నాన్ వెజ్ అంటే ప్రాణం. అందుకే నేను నాన్ వెజ్ కర్రీస్ మసాలా లేకుండానే అదరకొడతానండి. రిలేటివ్స్లో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అటువంటి కర్రీస్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడా వేసుకుంటే ఆనియన్స్ వేగించినప్పుడు మాడకుండా ఉంటాయి. మంటని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకండి. మనం వాటర్ వేసే అంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ని హీట్ అవ్వనిచ్చి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయండి. జీలకర్రని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని దీనిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉందో లేదో చూసుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మంటని పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తూ ఉంటారు. నేనైతే సన్నగా కట్ చేసుకుంటానండి. అందుకే నా కర్రీస్లో గ్రేవీ కనిపిస్తుంది కానీ అందులో ఆనియన్ ముక్కలు అనేవి కనిపించవు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి 10 మినిట్స్ ఫ్రై చేయండి. 10 మినిట్స్ చెప్పాను కదా అని మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడకండి, మాడిపోతాయి. నేను 10 మినిట్స్ చెప్పానంటే ఈ 10 మినిట్స్ గ్యాప్లో మీరు 3 సార్లు 4 సార్లు అయినా గరిటెతో తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్తగా వంట నేర్చుకునే వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఇక్కడ కనిపించే విధంగా ఆయిల్ ఉంటే సరిపోతుంది. మీకు ఆయిల్ కనిపించట్లేదు అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇక్కడ చూపించే కలర్లో ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత రెడ్ కలర్లోకి చేంజ్ అయిందో. ఇలా ఉంటే మీకు ఆనియన్స్ స్వీట్ లేకుండా ఉంటాయి. గుల్లవలసిన రొయ్యల్ని వేసుకోవాలి. మనం గుల్లవలసిన రొయ్యలు వేసుకుంటే రొయ్య ఉప్పు కారం బాగా లాక్కుంటుంది. గుల్లవలవకుండా వేసుకుంటే చప్పచప్పగా ఉంటాయండి. ఎందుకంటే గుల్ల ఉండటం వల్ల ఉప్పు కారం లాక్కోదండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, కారం 3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చి కారం కాదండి, ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం. ఇది దీనిలో జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ఫ్రై చేసి ఆడించిన కారం అండి. మీరు పచ్చికారం వాడుతున్నట్లయితే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా కలిపి దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసి ఉప్పు కారం బాగా కలిసేలా గరిటెతో బాగా కలపండి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్
లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఆల్రెడీ నానబెట్టిన చింతపండు గుజ్జుని దీనిలో వేసుకోవాలి. ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. ఇది 500 గ్రామ్స్ రొయ్యలకి చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, పుల్లగా ఉన్నా బాగుండదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి దీన్ని మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత బాగా ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మధ్యలో చిన్నగా చాకుతో ఘాటు పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు కడిగిన కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే పచ్చి రొయ్యల కర్రీ రెడీ అండి. ఇది రైస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో నేను వండే కర్రీస్ని చాలామంది ఎలా వండుతానో చూడాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం మరియు మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. పచ్చి రొయ్యలు హెల్త్కి చాలా మంచిదండి. యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, యూరిన్ ఎల్లో కలర్లో వెళ్ళే వాళ్ళకి పచ్చి రొయ్యలు తినటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పచ్చి రొయ్యలను ఎప్పుడూ కూడా ఎగురుగా ఉంటేనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. పులుసుగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.